सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुर तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितहे रसद्हेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूलिकां समन्दहसितेक्षणां ससदचापपाशां कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्य भूषाम्बरां जपा कुसुमभासुरां జప విధోస్మరేదంబికాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఇంతకుముందు 3 నెలలు శుక్రమోర్జవి, వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మరి శుక్రమోర్జం అయిపోయింది. అక్కడి నుంచి లగ్నాలు, శుభలగ్నాలు, మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు. అట్లాగే తర్వాత మహాశివరాత్రి, ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి 15వ తారీఖు మాత్రం మహాశివరాత్రి, శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ మాఘమాసం, పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి, మంచి టైములు ఇవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు. తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు. ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు. పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది. పేర్లను బట్టి చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంను బట్టి వివాహానికి చూడాలి. అట్లా చూడకుండా ఏదో పేరును బట్టి పులి, మేక, ఆవు, పులి ఇట్లాంటివి చూస్తున్నారు. అది కాకుండా ఎట్లా చూడాలి అంటే, మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు. వీళ్ళ రాశికి 6వ రాశి, వాళ్ళ రాశికి 8వ రాశి, ఇది షష్టాష్టకాలు. ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా కాల సర్పదోషం, కుజ దోషం, ఇవి ఒకటి, షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి. ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, ఒక భోజనం, పాట కచేరీను, మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది, అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. బఫే అంటారు. ఈ బఫేలో వాళ్ళు 20 రకాలు చేస్తే వాళ్ళు 30 చేయాలి, వాళ్ళు 50 చేయాలి, ఒకళ్ళు 60 చేయాలి, పాట కచేరీ పెట్టాలి. ఈ పెళ్ళి జరిగేటప్పటికి ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు. కానీ ముఖ్యమైనది అంటే పెళ్ళి జరగాలి అనేటట్లయితే, పెళ్ళి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి. అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి. అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనగానే, ఎందుకు ఇంత ఊరికే చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తేలిగ్గా చెప్పింది బరువుగా చెప్పేది అంటే, తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చెప్పాలి. వీళ్ళ కలియకుంటుందా ఉండదా, విడబడిపోతారా, అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి. తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మగపిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం, వాళ్ళు సెటిల్ అయిపోతారు.
సెటిల్ అయిపోయి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను. మరి అదే మన కులం కావాలరా, గోత్రం కావాలరా అంటే కాదు, నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా, లేకపోతే చేస్తానంటాడు. సరే వాళ్ళు ఒప్పుకోరు, మా దగ్గరికి వస్తారు. ఏమండి, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు కుదురుతుందా కుదరదా చెప్పండి అని అడుగుతారు. ఇవాళ మీకు కుదరదు చెబితే మానుకుంటారంటే మానుకోరు. మానుకున్నప్పుడు మంచిగా చెడ్డ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి లేవో చూడాలి, చూసిన తర్వాత పిల్లలు చూడాలి. అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల 2 నెలలు తిరగాలి, కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి. లాయర్లు కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం. అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అధిపతి ఎవరయ్యా అంటే గురువు. ఈ గురువు బాగాలేడు. దాదాపు ఈ రాశి వాళ్ళకి శుక్రుడు, రవి, రాహు బాగున్నాడు. ఈ శుక్రుడు, రవి, రాహు బాగుంటే, రవి బాగుంటే ఉద్యోగం మంచి ఉద్యోగం, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవుతుంది. రాహు బాగున్నాడు, రాహు వల్ల మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి, అంతవరకు పర్వాలేదు. కానీ కుజుడు ద్వితీయంలో ఉన్నాడు, మరి శని అర్ధాష్టమంలో ఉన్నాడు. ఈ శని కుజుడు వల్ల విపరీతమైన నష్టాలు, ఇంట్లో అనారోగ్యాలు, దెబ్బలు తగలటం, రకరకాలైన అనారోగ్యాలు ఏమి ఉండదు, ఒక్క జలుబు చేస్తుంది. ఈ ఒక్క జలుబుకి ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఎన్ని మందులు వాడినా జలుబు తగ్గకపోగా చివరికి ఏమవుతుంది? ఎన్నాళ్ళైనా అసలు ఏమిటి అంటే ఇంకా 10 రోజులు చూడాలి, ఇంకా ఇప్పుడు చెప్పలేమంటారు. అట్ట నెల 2 నెలలో 1 లక్ష 2 లక్షలు ఈ జలుబు ఖర్చు పెడతారు. చివరికి వచ్చేవాడు దాని అంతా అది పోతుంది, రోగ నిర్ధారణ కాదు. మనం ఏమనుకుంటాం? డాక్టరు డబ్బులు కాజేశాడు, రోగ నిర్ధారణ చేయలేదు అని మనం అనుకుంటాం. కానీ ఆ రోగ నిర్ధారణకి తగినటువంటి పద్ధతులు కనపడక వాళ్ళు అట్టా చేస్తారు. చివరికి కుజు బాగుండకపోతే ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయి. రక్త సంబంధమైన వ్యాధులు, జలుబు సంబంధించిన వ్యాధులు ఇట్లాంటివన్నీ కూడా వచ్చి విపరీతమైన ఖర్చులు. మరి శని కుజుడు బాగుండకపోతే చాలా సమస్య, విపరీతమైన ఖర్చులు, విపరీతమైన బాధలు ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి పైన ఈ ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, 4గింట ఉన్నటువంటి శని వల్ల విపరీతమైన ఖర్చులు, చాలా బాధలు, చెప్పుకోలేని బాధలు, విపరీతమైన అప్పులు, అప్పుని మించిన అప్పు, అప్పు కంటే వడ్డీ పెరుగుతుంది, బాకీలు తీర్చలేకపోవటం, ఆస్తులు అమ్మినా కూడా బాకీలు తీర్చలేని పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందుగా జాతకం చూపించుకొని దానికి తగిన శాంతి చేసుకోండి. ఏదో చెప్పాడు అనేటువంటి ఆలోచన వదిలేయండి. నన్ను కాదు, ఇంకెవరినైనా కూడా కనుక్కోండి. ఎందుకు చెబుతున్నానంటే, మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని మరి జాగ్రత్త పడండి. అందులో శుక్రుడు బాగున్నాడు, పైన ఏమవుతుంది? నీచ స్త్రీ సాంగత్యం రావచ్చు. నీచ స్త్రీ వల్ల దానికి మోసపోయి సర్వస్వం కోల్పోయి, ఇల్లు, పెళ్ళం, పిల్లలు మొత్తం సర్వస్వం పోయి, నీచ స్త్రీ సాంగత్యం ఓ 2 ఏళ్ల పాటు చేసి, ఆ 2 ఏళ్ల తర్వాత అది నిన్ను వదిలేసి నీకు దిక్కు లేక, ఇల్లు వాకిలు లేకుండా, తల్లిదండ్రుల దారికి రాలేక, భార్య పుట్టింటికి వెళ్ళిపోయి చాలా రిస్కులు పడే పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది. కాబట్టి మరి ఈ ధనుస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. పైన ధర్మో రక్షతే రక్షత, నీవు ధర్మంగా ప్రవర్తించాలి. అధర్మంగా ప్రవర్తిస్తే మాత్రం నీవు చాలా నష్టపడతావు. ఎంతమంది ఎన్ని చేసినా సరే నువ్వు సత్యధర్మాలు కట్టుబడి ఉండడం ఒకటి, ఎప్పుడు దైవాన్ని నమ్మడం ఒకటి, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం ఒకటి, మరి భార్య ఇంటికి లక్ష్మి, గృహలక్ష్మి, భార్యని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కానీ ఇవి చేస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.